రెండో హాట్ టాపిక్ నేను మీ బ్రహ్మనాయుడు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమ్మ వర్సెస్ కాపు నినాదం పెద్ద ఎత్తున ఎందుకు తెర మీదకి వస్తుంది? కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఈ రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు అంతర్గతంగా ఎందుకు రగులుతోంది? కాపు సామాజిక వర్గానికి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో కూటమిలో సైతం కమ్మ కులస్తులకే టికెట్లు ఇవ్వటంపై కాపు నేతలు అంతర్గతంగా రగిలిపోతూ ఉన్నారా? మరైతే వారు ఏ మేరకు ఆ నియోజకవర్గాల్లో కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చింతా రాజశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఇక్కుర్తి నరేష్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కన్నా రజనీ గారు, సీనియర్ అడ్వకేట్ జనసేన పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా ఇక్కుర్తి నరేష్ గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు నాతోటి ప్యానెల్ సభ్యులకి ప్రైమ్ 9 వీక్షకులకి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నరేష్ గారు, ప్రధానంగా చూస్తే కూటమి ఏర్పడిన తర్వాత కూడా కమ్మ వర్సెస్ కాపుగా కొన్ని నియోజకవర్గాలు ఎక్స్పెషల్గా మారుతున్న పరిస్థితి ఉంది. అంటే కాపు సామాజిక వర్గానికి అధిక సంఖ్యలో ఓటు బ్యాంకు ఉంది. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన నియోజకవర్గాల్లో మళ్ళీ ఆ నేతలే గెలవాలి, పార్టీలతో సంబంధం లేదు, అది వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఆ నేతల్ని గెలిపించుకోవాలి అనేటువంటి లక్ష్యంతో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ బ్రహ్మనాయుడు గారు, ముందుగా మనం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ముద్రించారు. కూటమికి సంబంధించిన ఎజెండా యాడ్స్ ఇచ్చేటప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసేశారు అంటే ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కకు డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రీ ప్లాన్డ్గా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకొకటి ఉదాహరణ, గుంటూరు 2 నియోజకవర్గం ఎప్పటి నుంచో అనాదిగా కాపులకు ఇస్తున్న నియోజకవర్గం. అక్కడి కూడా కూటమిలో డెఫినెట్గా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు గెలుస్తారని తెలిసి కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలనే ఉద్దేశంతో భర్త కమ్మ సామాజిక వర్గం, వైఫ్ బీసీ సామాజిక వర్గం అయినా కానీ అక్కడ కమ్మ సామాజిక వర్గం కనుసన్నల్లోనే ఆ నియోజకవర్గం ఉండాలి, కాపులకి వెళ్ళకూడదని ఒక దురాలోచనతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రయత్నిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆ నియోజకవర్గంలో చాలా మంది, డేగల ప్రభాకర్ గారు గుంటూరు నగర అధ్యక్షులుగా ఉన్నారు. అదే రామచంద్ర ప్రభు గారు వారి ఫ్యామిలీ కూటమిలో ప్రయత్నం ముందు తెలుగుదేశంలో టీవీ రావు గారు అక్కడ పనిచేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ ధర్మచరణ్ గారు ఆయనకి కూటమిలో వస్తే పోటీ చేయాలనుకున్నారు. ఉగ్రరాజ్ సీతారామ గారు సీనియర్, చాలా మంది కాపు నాయకులు ఆ విధంగా అక్కడ కన్సిడర్ చేయలేదు. అసలు ఎవరో తెలియని వ్యక్తి గల్లా మాధవి అనే వ్యక్తి అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ టికెట్ ఇచ్చారో తెలియదు. అయితే అక్కడ విడుదల రజనీ గారు చాలా స్మార్ట్ వర్క్ చేసుకుంటున్నారు. అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని వెళ్తూ ఉన్నారు. బీసీలను కానీ కాపులను కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరినీ కలుపుకొని వెళ్ళటంలో సక్సెస్ అయ్యారు అక్కడ రజనీ గారు. అందులో నో డౌట్ ఎట్ ఆల్ రజనీ గారు 100కు 100% గెలుస్తుంది. ఇంకొకటి, రజనీ గారి మీద ఐటీడీపీ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. అది ప్రతి ఒక్క కాపులు ఖండించాల్సిన అవసరం ఉంది. కాపులు ఎవరైతే అక్కడ ఉన్నారో రజనీ గారికి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు ఏదో అన్నారని ప్రెస్ మీట్ పెట్టి వెక్కి ఏడ్చిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సామాజిక మాధ్యమాలు అవ్వచ్చు, లేకపోతే మిగతా సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కావచ్చు, మహిళల మీద పర్టికులర్గా రజనీ గారి మీద ఐటీడీపీ చిలకలూరుపేట, టీడీపీ చిలకలూరుపేట అనే కొన్ని వెబ్సైట్ల ద్వారా ఆమె మీద నీచంగా వ్యక్తిత్వ హననం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. అంటే కంచుకోటలో గెలిచింది కాబట్టి డెఫినెట్ అందుకోసమే వాళ్ళు ఎక్కడ వాళ్ళ అధికారాన్ని కానీ వాళ్ళ వ్యాపారాలను కానీ ఎవరన్నా దెబ్బ కొడితే సహించలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు చాలా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళ రాజధానిని ఏదో కొట్టేసిపోయారు, తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి అమరావతిలో ఉన్న అమరావతి ఏదైతే చెప్పుకుంటున్న రాజధాని రైతులని చెప్పుకుంటున్న కొంతమంది కార్పొరేట్ మహిళలు విపరీతంగా సీఎం అని చూడకుండా ఎటువంటి వ్యక్తిగత అన్నం చేస్తున్నారో, ఏ విధంగా వాళ్ళ భార్యని ఏ విధంగా కించపరుస్తూ
సోషల్ మీడియాలో అకౌంట్స్ ద్వారా స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటి రజనీ గారి మీద కూడా జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ కాపులు, ప్రతి ఒక్క వ్యక్తి ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి అలాంటి వాటికి వ్యతిరేకంగా మంచి వ్యక్తి పరిపాలన ఇంతకుముందు చూడాలి, బేరీ చేసుకొని తను ఇంతకుముందు ఏంటి, ఏ విధంగా హామీలు ఇస్తుంది, నెక్స్ట్ ఏం చేస్తుంది, అలాంటివి చూసుకొని మీరు కూడా చెప్పుకోవాలి. అలాంటివి లేకుండా వ్యక్తిత్వ హననం చేయటం అనేది దుర్మార్గమైన విషయం. తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటుంది తెలుగుదేశం పార్టీ. మొత్తం నరేష్ గారు, ఇప్పుడు కాపుల కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అంటే మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అదే కమ్మలకి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, రెడ్లకి కొన్ని ఉన్నాయి, బీసీ నేతలకు కొన్ని ఉన్నాయి, ఇంకా రిజర్వ్డ్ ఆటోమేటిక్గా వాళ్ళకి చట్ట ప్రకారం ఇవ్వాల్సినాయి. సో అలాంటి నియోజకవర్గాలు సాంప్రదాయంగా వస్తున్నటువంటి కాపుల నియోజకవర్గాల్లో కూటమి పేరుతోటి కమ్మల పాగా వేసేస్తున్నారు అనేటువంటి ఒక ఎపిసోడ్ అయితే తెర వెనక జరుగుతూ ఉంది. దాని మీద కాపు నేతలు రగిలిపోతూ ఉన్నారు. వారు పైకి కూటమన్నప్పటికీ కూడా వారికి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా దానికి అగైనెస్ట్గా ఓటేసే పరిస్థితులు ఉంటాయా? డెఫినెట్గా మనం ఎగ్జాంపుల్గా సత్తెనపల్లి నియోజకవర్గాన్ని తీసుకుందాం. 2014లో అక్కడ కాపు సమాజ వర్గానికి చెందిన అంబటి రాంబాబు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. తెలుగుదేశం పార్టీ అక్కడ కోడెల శివప్రసాద్ గారికి ఇచ్చిన తర్వాత ఆ రోజు అనుకూలతలో కొద్దిపాటి మార్జిన్లో 700-800 మెజారిటీతో గెలిచారు కోడెల శివప్రసాద్ గారు. నెక్స్ట్ అదే ఇద్దరు సేమ్ కంటెస్టెంట్స్ 19లో కంటెస్ట్ చేశారు. సుమారు 22,000 పైచిలకు మెజారిటీతో అంబటి రాంబాబు గారు అక్కడ గెలిచారు. దాన్ని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లిలో కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ గారికి అక్కడ టికెట్ కేటాయించారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం కొన్ని చూసుకోవాలి. కాపులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఓటు వేయాలని చెప్పి అన్ని కాపు సంఘాలు కానీ అన్ని పిలుపునిచ్చిన మాట వాస్తవం. దాన్ని వాళ్ళు ఫాలో అవుతారా లేదా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతారా అనేది తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళ పార్టీ ఎక్కడ బలంగా ఉందో అది కూడా తెలుసుకోలేనంతగా కూటమిలో సీట్లు తీసుకోలేకపోయారు. సో వాళ్ళకి అవకాశం డెఫినెట్గా అక్కడ మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాదెండ్ల మనోహర్ గారు ఎక్కడ కాపుల్ని బలపడనీయకుండా కాపుల సామాజిక వర్గాన్ని సంబంధించిన మీడియా కావచ్చు, ఏదైనా ప్రసార మాధ్యమాల్లో, యూట్యూబ్లో ఎవరు యాడ్స్ ఇవ్వకూడదు అని కూడా ఒక విషయం చెప్పారనే వార్త కూడా మాకు వచ్చింది. దాన్ని ఇంకొకటి, ఇదే కూటమిలో గుంటూరు పార్లమెంట్ కంటెస్ట్ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఇచ్చాను, పవన్ కళ్యాణ్ గారు అందుకే నాకు సపోర్ట్ చేస్తున్నారు అనే రూబన్ని విపరీతంగా స్ప్రెడ్ చేస్తుంటే చాలామంది నన్ను అడిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని కూడా కాపులు గుర్తుంచుకోవాలి. అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన కిలార్ రోసయ్య గారికి కాపులు మద్దతు తెలియాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ కాపులకి కిలార్ రోసయ్య గారు చాలా వర్క్ చేశారు. ఇంకొకటి వర్క్ చేశారు. అలాంటి వ్యక్తికి కాపులు కానీ రిమైనింగ్ బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి ఎన్ఆర్ఐ డబ్బులు ఉన్నాయని అధికార మహంతో నేను ఏదైనా మాట్లాడతా, ఏదైనా చెల్లిద్ది, నేను ఎవరినైనా ద్వేషించగలను, నాకు ఆ సీన్ ఉంది, డబ్బులతో నేను ఏదైనా చేయగలను, అలాంటి వ్యక్తుల్ని ఓడించాల్సిన అవసరం ఉంది. డబ్బుతో ఇంతవరకు అతను ఎప్పుడు 2014లోనూ టికెట్ అడిగారు. నర్సరావుపేట పార్లమెంటు 14 నుంచి 19 దాకా ఎక్కడన్నా ప్రజల్లో కనపడ్డారా? మళ్ళీ 19లో వచ్చి మళ్ళీ నర్సరావుపేట టికెట్ అడిగారు. మళ్ళీ ఇప్పుడు 24లో కూడా నర్సరావుపేట టికెట్ అడిగితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం పార్టీలు రావటం వల్ల టికెట్ ఇవ్వలేకపోవటం వల్ల డెఫినెట్గా వాళ్ళ ఫాదర్ అక్కడ మాధురి హోటల్ అని, ఆయన పుట్టి పెరిగింది నర్సరావుపేటలోనే, ఊరకు బురిపాలెం బిడ్డనని చెప్పుకుంటున్నాడు. కానీ బురిపాలెంతో వాళ్ళ తండ్రికి ఏదైనా సంబంధం ఉండొచ్చు. ఆయన పుట్టి పెరిగింది నర్సరావుపేటలో, వాళ్ళ ఫాదర్ మాధురి అని ఒక చిన్న హోటల్ నడుపుకునేవాళ్ళు. ఇంకొకటి అలాంటి వ్యక్తి. ఇంకొకటి, ఎప్పుడు కాపులు అత్యధికంగా ఉన్న పొన్నూరు నియోజకవర్గంలో కూడా ఇంతవరకు కాపులకి ఇచ్చిన పాపాన తెలుగుదేశం పార్టీ పోలేదు. అక్కడ కూడా ఇక్కుర్తి సాంబశివరావు గారు అవ్వచ్చు, చాలామంది, చందు సాంబశివరావు గారు కూడా చాలాసార్లు అడిగారు పొన్నూరు టికెట్. కాపులు ఎక్కువ ఎక్కడ వాళ్ళు ఇవ్వలేదు. ఫస్ట్ టైము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కాపులకి టికెట్ ఇచ్చి కిలార్ రోసయ్య గారికి సక్సెస్ అయింది. అదే వేలో కూటమి కూడా అక్కడ కాపులకి టికెట్ ఇచ్చిద్దామని మేము అనుకున్నాం.
ఎక్కడా కూడా గుంటూరు 2లో అడ్జస్ట్ చేయలేకపోయారు. ఇంకో చోట చేయొచ్చు కదా, పొన్నూరు చేయొచ్చు. అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు బండారు సత్యనారాయణ గారికి టికెట్ ఇవ్వలేదు. ఆయన పెందుర్తిలో అక్కడ కాపు సామాజిక వర్గానికి జనసేన పార్టీ టికెట్ ఇచ్చింది కూటమిలో. అతన్నైతే వేరే చోట మాడుగుల్లో అడ్జస్ట్ చేస్తారు, అదే కాపులకి అయితే ఇంకెక్కడ అడ్జస్ట్ చేయరు. అంటే గుంటూరులో కాపులు అంటే అంత బలహీనంగా ఉన్నారా? అత్యధికంగా కాపులు ఓట్లు ఉన్న గుంటూరు పార్లమెంట్ కింద కూడా కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేకపోవటం అనేది. సత్తెనపల్లి ఇచ్చారుగా కన్నా గారికి. సత్తెనపల్లి కన్నా గారికి ఇచ్చారంటే కాపులు కొట్టుకొని చేస్తారు. వాళ్ళు డెఫినెట్ వదిలేసిన సీట్ అది. సత్తెనపల్లిలో వాళ్ళకి నాయకత్వం లేదు, కోడెల గారు నాయకత్వం లేదు. కంప్లీట్గా నాయకత్వం లేని చోట్ల కాపుల్ని ఏదో వేసేసి అక్కడున్న కాపుల్ని మళ్ళీ బలహీనపరచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన చిన్న ఏదో జడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరినీ కొనుక్కోవటం తీసుకొని వెళ్ళటం ఇవన్నిటికీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు గారి డబ్బులతో కాపులు ఈ విధంగా అమ్ముడుపోతారు అనే విధంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాపుల్ని రాజకీయంగా అణగదొక్కాలనే విషయం అక్కడ జరుగుతూ ఉంది. మళ్ళీ వస్తాను. మనతోటి రజనీ గారు ఉన్నారు.